కోల్కతా మెడికో హత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. తిరుపతి స్విమ్స్ రుయా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. డాక్టర్లకు కనీస భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కోల్కతాలో జరిగినటువంటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో స్విమ్స్ ఆవరణలో తమ యొక్క నిరసన గళాన్ని శాంతియుతంగా కొనసాగిస్తూనే వచ్చేటువంటి పేషెంట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నటువంటి ఒక ఉన్నత ఆశయంతో ఓవైపు ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నప్పటికీ కూడా ఓపీలు బంద్ చేసిన తర్వాత పేషెంట్లు సఫర్ అవ్వకూడదన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో తమ యొక్క వృత్తికి న్యాయం చేస్తూనే పేషెంట్లకు వారంతా కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్విమ్స్ ఆవరణలో ఓపీలు కంటిన్యూ చేస్తూనే తమ యొక్క నిరసన గళాన్ని శాంతియుతంగా కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జోడా ప్రతినిధి మనకు దశరథ్ గారు అందుబాటులో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏ విధంగా చూడాలంటారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు సార్. ఇప్పుడు ఈ ఘటన జరిగి ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది సార్. 11వ రోజు ఈరోజు భారతదేశంలో ఉన్న 13 లక్షల డాక్టర్లు కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఒక ఆడబిడ్డకి ఒక డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయిని ఈ విధంగా రేప్ చేసి చంపేసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వాలు ఈ విషయం పట్ల అంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ఎవరైతే కిరాతకులు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు ఇంకా బయట చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఇంకా దర్యాప్తు అంత వేగంగా వెళ్ళట్లేదు? సిబిఐకి ఇస్తే సరిపోదు కదా, వేగాన్ని పెంచాలి కదా. వేగాన్ని పెంచాలని చెప్పాలి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. మేము ఇక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తాం సార్, 24 అవర్స్ లేదా 36 అవర్స్ అట్లా. మేము ఈవెన్గా ఎన్ని ఫేస్ చేస్తున్నామో మాకు తెలుసు. ఇప్పుడు అక్కడ రేప్ జరిగింది, అది బాగా తెలుస్తుంది. ఎవిడెన్సెస్ అన్నిటినీ క్లోజ్ చేయడం తెలుస్తుంది, వాళ్ళంతా ఫ్రీగా తిరగడం తెలుస్తుంది. అన్నీ తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సార్. అందరికీ తెలుస్తున్నా కూడా వాళ్ళంతా ఫ్రీగా తిరుగుతున్నారంటే అట్లాంటి దేశంలో ఉన్నామంటే మాకు బాధేస్తుంది. అంత ఫ్రీగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రొటెస్ట్ కూడా చేయనివ్వట్లేదు. వాళ్ళకి మేము కాకపోతే ఎవరు చేస్తాం సార్? మేము మా కోసం ఫైట్ చేసుకోవాలి. రేపు మేము పీజీ చదవాలి, రేపు పీజీ ఎగ్జామ్ రాయాలి, ఎక్కడెక్కడో స్టేట్స్కి వెళ్ళి చదవాలి. మాకు సేఫ్టీ అంటే ఇప్పుడు భయం వేస్తుంది. మాకు అవసరం లేదనిపిస్తుంది పీజీ. మా లైఫ్ మాకుంటే చాలు, పేషెంట్స్ తర్వాత సంగతి అనిపిస్తుంది. మాకు అందరికి గోల్స్ అని చచ్చిపోతున్నాయి సార్. అలాంటి దేశంలో ఉన్నాం. అట్లీస్ట్ పబ్లిక్ సపోర్ట్ చేయాలి. మాకు నిరసనలు జరిగితే కానీ కొంచెం కూడా రెస్పాన్స్ రావడం లేదు. ఇప్పుడు మేము కోరుకున్నది ఏంటంటే ఎప్పుడు పేషెంట్ కేర్ హ్యాంపర్ చేయాలని ఎప్పుడు కోరుకోలేదు. ఇప్పుడు ఓపీడీస్లో కూడా 7 రోజులు అవుతుంది ఈ స్ట్రైక్ మేము స్టార్ట్ చేసి. పేషెంట్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి ఇప్పుడు మేము రోడ్డులో ఎండలో 100 మంది దాకా పేషెంట్స్ ఇక్కడే ఉండి చూస్తున్నాము. మేము ప్రతి డిపార్ట్మెంట్, సర్జికల్ ఆంకాలజీ, ప్రతి సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ పేషెంట్లు ఇక్కడ చూస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఓపీడీ సేవలను కూడా తాము నిరసన కొనసాగిస్తూ వారికి సేవలు కొనసాగిస్తున్నామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.